Hi friends, welcome to Digital Telugu Text. Photoshop CC ట్రైనింగ్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం స్ట్రోక్ ఆప్షన్ అంటే బేసిక్గా స్ట్రోక్ ఆప్షన్ మనము దగ్గర ఒక 3 టైప్స్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. ఒకటి ఎడిట్ మెనూలో ఉన్న ఈ స్ట్రోక్ ఆప్షన్. ఇక్కడ చూడండి, ఫిల్ అండ్ స్ట్రోక్ అంటే మనం ఏదైనా ఇమేజ్గా ఆబ్జెక్ట్, ఎనీ ఆబ్జెక్ట్కి మనం టెక్స్ట్కి ఇవ్వచ్చు, ఇమేజెస్కి ఇవ్వచ్చు. మనం ఎనీ ఆబ్జెక్ట్కి ఈ ఫిల్ అండ్ స్ట్రోక్ అనేది ఇక్కడ ఉన్న స్ట్రోక్ నుంచి కూడా ఇవ్వచ్చు. అలానే ఇక్కడ సెలెక్ట్ మెనూలో మాడిఫై ఆప్షన్ మనకి ఎందుకు, సపోజ్ ఒక సింపుల్ ఎలిప్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇది మాడిఫై ఆప్షన్లో మనకి బార్డర్, ఇక్కడ నుంచి కూడా దీనికి మనం స్ట్రోక్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లేయర్ స్టైల్స్ బ్లెండింగ్ ఆప్షన్స్లో ఇక్కడ చూడండి, ఇదొక స్ట్రోక్. ఓకే, ఇవన్నీ కూడా ఈ త్రీ టైప్స్ నుంచి మనం ఒక ఆబ్జెక్ట్కి, ఎనీ ఆబ్జెక్ట్కి మనం స్ట్రోక్ అనేది అప్లై చేయొచ్చు. ప్రజెంట్ మనం మాట్లాడుకుంటుంది ఏంటిది, లేయర్ స్టైల్స్ అంటే బ్లెండింగ్ ఆప్షన్స్. ఇందులో ఉన్న స్ట్రోక్ గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. కొత్త డాక్యుమెంట్ తీసుకుందాం. న్యూ డాక్యుమెంట్, డిజిటల్ వన్. ఓకే, ఒక కొత్త లేయర్ తీసుకుందాం. లేయర్ తీసుకుని ఆ లేయర్లో కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే మనకి ఈ కలర్ అనేది ఫిల్ అవుతుంది. ఇక్కడ మనం ప్రీ డిఫైన్ షేప్స్ ఉన్నాయి, అందులో కొన్ని తీసుకుందాం. ఓకే, తీసుకుందాం. సరే, ఇది తీసుకుందాం. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ అంటే ఓకే, సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు, కంట్రోల్ సి, మనం ఏదో ఒక కలర్, ఏం కలర్ తీసుకుందాం, బ్లాకే తీసుకుందాం. ఓకే, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనగానే కలర్ అనేది ఫిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకు దీనికి స్ట్రోక్ మనం చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే లేయర్ తీసుకోలేదు. ఓకే, లేయర్ అనేది కన్ఫామ్గా తీసుకోండి. ఓకే, ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ డి. ఇప్పుడు అనేది ఇది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఇద్దాం, స్ట్రోక్. ఓకే, ఇక్కడ కలర్ వచ్చేసి ఏముంది, బ్లాక్ ఉంది, మనం వైట్ తీసుకుందాం, ఫుల్ వైట్. ఓకే, అలానే దాని సైజ్ అనేది కొంచెం అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ ఇద్దాం. బ్లెండింగ్ మోడ్ నార్మల్, ఒపాసిటీ కొంచెం తగ్గిద్దాం, మరి హెవీ యూజ్ ఉన్నట్టుంది. ఓకే, కలర్. ఓకే, ఓకే ప్రెస్ చేయగానే ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా ఈ విధమైన స్ట్రోక్స్ అనేవి మనం ఆబ్జెక్ట్కి అనేది ఇవ్వచ్చు. అలానే టెక్స్ట్కి కూడా మనం ఎలా ఇవ్వచ్చు ఒకసారి చూద్దాం. దాని సైజ్ తగ్గించాను. టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఓకే, 2018 దీన్ని కొంచెం సైజ్ అనేది పెంచుదాం. ఓకే, ఇప్పుడు దీనికి కూడా మనం స్ట్రోక్ ఆప్షన్ అనేది ఇవ్వచ్చు, మనకి ఇష్టం. ఈ కలర్ ఏది కావాలి, ఎల్లో తీసుకుందాం ఈసారి. ఓకే, అలానే అవుట్ సైడ్ ఉంది, ఇన్సైడ్ తీసుకుందాం.
దాని సైజ్ అనేది మనకి ఎంత కావాలి, 6 ఇచ్చాను. ఓకే, ఈ విధంగా మనం ఒక టెక్స్ట్కి కానీ ఇమేజెస్ కానీ సంథింగ్ దేనికైనా మనం ఈ స్ట్రోక్ ఆప్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీంతోపాటు మనకి ఏదన్నా అవుటర్ గ్లో ఇన్నర్ గ్లో ఇచ్చామంటే ఈ టెక్స్ట్ అనేది మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలానే ఇమేజెస్ మీద చూద్దాం. ఇమేజెస్ మీద మనకి మెయిన్ కొంచెం ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని చదవాలి. ఓకే, ఇమేజెస్ కొన్ని ఇమేజెస్ తీసుకుందాం. ఓపెన్ కంప్యూటర్ ఓకే, ఇక్కడ మన సమంత ఉంది, ఇది తీసుకుందాం ప్రజెంట్. ఓకే, ఓపెన్. ఇవన్నీ సైజ్ అనేది హెవీగా ఉన్నాయి. ఓకే, మనకి కావాల్సిన సైజులో మనం ఇక్కడ రెక్టాంగులర్ టూల్ తీసుకొని కొంచెం ఈ సైజ్ తీసుకొని కొంచెం స్మాల్ సైజ్ అనేది తీసుకుందాం. ఓకే, కంట్రోల్ సి వదిలేసి కంట్రోల్ వి అంటే అలానే నెక్స్ట్ సేమ్ ఇదే పిక్చర్ ఓపెన్ అయినట్టుంది. ఓకే, దీన్ని కూడా మనం కొంచెం తీసుకుందాం హెడ్ వర్క్కి, లేదంటే ఎంతవరకు తీసుకుందాం బాడీ వర్క్. ఓకే, కంట్రోల్ సి కంట్రోల్ వి, హెవీ ఉంది. సో దాని సైజ్ తర్వాత తగ్గిద్దాం. దీన్ని కూడా సేమ్ కొంచెం తీసుకుందాం ఇమేజ్ అనేది. ఓకే, తీసుకుందాం. కంట్రోల్ సి వచ్చి కంట్రోల్ వి. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ మనం కంట్రోల్ సి కంట్రోల్ వి లాస్ట్ ఇమేజెస్. ఓకే, ఇక్కడికి వచ్చి ఈ ఇమేజ్ సైజ్ అన్నిటిని కొంచెం తగ్గిద్దాం. నెక్స్ట్ దీన్ని తీసుకుందాం. యాక్చువల్గా మనం ముందుగానే అన్ని సైజ్ అనేవి కొంచెం పర్ఫెక్ట్ సైజ్ అనేవి ముందుగానే అన్ని ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టున్నాను. ఎట్ ఏ టైం మనం అన్ని ఫోటోలకి ఒకే సైజ్ అనేది ఏ విధంగా తగ్గించవచ్చు అనేది. ఓకే, కొంచెం ఇంచుమించుగా తీసుకుందాం. నెక్స్ట్ దీని సైజు కూడా ఓకే, దీనికి ఒక కొత్త లేయర్ తీసుకుందాం. దానికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ లేదా గ్రేడియంట్ ఇద్దాం. రెడ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు వీటికి ఈ ఓకే దీనికి మనం స్ట్రోక్ అనేది ఎక్కడి నుంచి బ్లెండింగ్ ఆప్షన్ నుంచి స్ట్రోక్. ఓకే, మన కలర్ అనేది వైట్ తీసుకుందాం. మనకి అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ తీసుకొని దాని సైజ్ అనేది కొంచెం ఈ విధంగా పెంచుదాం. ఓకే, ఓకే ప్రెస్ అయ్యగానే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మొత్తం మనకి అన్నిటికీ మళ్ళీ మనం ప్రతిదానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఎట్ ఏ టైము ఈ ఎఫెక్ట్ తీసుకెళ్ళి మొత్తం మనకి డ్రాగ్ అండ్ డ్రాప్.
ఊరికట్లా క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్. సేమ్ దీన్ని కూడా క్లిక్ చేసి డ్రాప్ అండ్ డ్రాప్. అలానే ఈ లేయర్కి కూడా మనం ఇవ్వాలి అనుకున్నాం అనుకో, తీసుకెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్. వచ్చిందా? ఈ విధంగా మనం లేయర్స్కి అనేది మనకి కావలసిన విధంగా స్ట్రోక్ అనేది వాటి మీద కూర్చొని కొంచెం ప్రాక్టీస్ చేస్తే ప్రతి దాంట్లో కూడా మన ఫోటోషాప్లో అన్ని ఆప్షన్స్ కూడా బ్యూటిఫుల్ ఆప్షన్సే. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.